హీరోయిన్ మంచి కసిగా ఉంది. అసెంబ్లీ వదిలిపెట్టి మరి ఆడియో ఫంక్షన్కి వచ్చానంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి వైరల్గా మారుతున్నాయి. హీరోయిన్ కసి కపూర్పై మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసెంబ్లీ వదిలిపెట్టి ప్రజా సమస్యలు వదిలిపెట్టి ఆడియో ఫంక్షన్లకి ఈవెంట్లకి వస్తావంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓ ఆడియో ఫంక్షన్ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ వీడియో అలాగే ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటిస్తుంది తన కాలేజీలో తన ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ కుమారుడే అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఒకసారి మల్లారెడ్డి ఏం మాట్లాడారు, ఆయన కామెంట్స్ ఏంటో చూద్దాం. కసి కపూర్ అట మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువాడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం. కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ, డైరెక్టర్ పవన్ గారు కానీ, అదే మాదిరిగా మా గోపాల్ రెడ్డి గారు కానీ, మన బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్ గారు కానీ, మన లక్ష్మి గారు కానీ, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మంచిగా ఈ సినిమాకి లక్ష్మి కటాక్ మంచిగా పైసలు వస్తాయి, డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తాయి అమ్మ. మిగతా అందరికి కూడా నటులకు అందరికి కూడా నమస్కారం. కసి కపూర్ అట మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువ. రైట్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా సంచలనమే, ఆయన ఏది మాట్లాడినా వైరల్గా అవుతుంది. తాజాగా ఓ ఆడియో ఫంక్షన్లో హీరోయిన్పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. హీరోయిన్ పేరు కసి కపూర్. హీరోయిన్ కూడా అంతే కసిగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇక మల్లారెడ్డి ఆడియో ఫంక్షన్లో హీరోయిన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కాదు, అలాగే ఆ సినిమాలో హీరో కూడా తన స్టూడెంటేనంటూ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరొక విషయం ఏంటంటే, మల్లారెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ ఆడియో ఫంక్షన్కి వచ్చానని చెప్పడం నెటిజన్లకు ఆగ్రహానికి కారణమవుతుంది. అసెంబ్లీ ప్రజా సమస్యలు వదిలిపెట్టి ఆడియో ఫంక్షన్లు ఈవెంట్లకు తిరుగుతామంటూ ఆయనపై మండిపడుతున్నారు. మరోవైపు ఇటు మహిళా సంఘాలు కూడా హీరోయిన్పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ మాట్లాడుతున్నారు. ఇక ఓ సినిమా ఆడియో ఫంక్షన్కు వెళ్ళిన మల్లారెడ్డి హీరోయిన్పై చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట, ఆమె మాత్రం కసిగా ఉందంటూ నోరు పారేసుకున్నారు మల్లారెడ్డి. ఆయన వ్యాఖ్యలతో ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకులంతా పగలబడి మరీ నవ్వుకున్నారు. ఆ సినిమా హీరో కూడా నవ్వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తీరుపై మండిపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికను పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టసభల్లో ఉండే వ్యక్తులు మహిళల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడడం, మల్లారెడ్డి నోరు జారడం కొత్తమి కాదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మల్లారెడ్డి ఇలాంటి కామెంట్స్ అసలు ఎందుకు చేశారంటే, సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్ళిన ఎమ్మెల్యే మల్లారెడ్డిని నిర్వాహకులు స్టేజ్ పైకి ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్ళిన ఆయన మైక్ తీసుకొని మాట్లాడడం ప్రారంభించారు. హీరోయిన్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట, కసిగా ఉంది. ఈ సినిమా హీరో మా స్టూడెంట్ హీరో కావడం సంతోషంగా ఉంది. అతను ఇక్కడే చదివాడు, ఇక్కడే హీరో అయ్యాడు, ఇక్కడే సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది, చాలా సంతోషం అంటూ. అదే మాదిరిగా హీరో ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజ్ ప్రిన్సిపల్. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన నన్ను రమ్మని పిలిచారు, కానీ నాకు కుదరలేదు. ఈరోజు అసెంబ్లీ వదిలిపెట్టి మరీ ఆయన కోసం వచ్చానంటూ
ఆడియో ఫంక్షన్లో ఆయన వెల్లడించారు. హీరోయిన్ కసి కపూర్పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడం పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. ప్రతిపక్షంలో ఉన్న మీరు రాష్ట్ర సమస్యలపై గలమెత్తకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ మండిపడుతున్నారు పలువురు. సో మొత్తం మీద మల్లారెడ్డి ఏది చేసినా వైరలే, ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా మరొకసారి హీరోయిన్ కసి కపూర్ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి చూద్దాం. మంచి కసి కపూర్ అట, మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువాడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం. కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ, డైరెక్టర్ పవన్ గారు కానీ, అదే మాదిరిగా మా గోపాల్ రెడ్డి గారు కానీ, మన బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ గారు కానీ, మన లక్ష్మి గారు కానీ, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మంచిగా ఈ సినిమాకి లక్ష్మి కటాక్ మంచిగా పైసలు వస్తాయి, డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తాయి అమ్మ. మిగతా అందరికి కూడా నటులకు అందరికి కూడా నమస్కారం. కసి కపూర్ అట, మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.